ఓ సుబ్బయ్య, ఓ సుబ్బయ్య, ఓ సుబ్బయ్య. ఏంటమ్మా నీకు ఉత్తరం వచ్చింది. నాకు ఉత్తరమా? ఎవరు రాశారు? నీ బంధువులు. మా బంధువులా? ఏ ఊరు నుంచి వచ్చింది? శ్రీకాకుళం నుంచి. ఓ, మా మామయ్య రాసుంటారు. ఏంటో విషయం కాస్త చదివి పెట్టండమ్మా. నాకు పక్క ఊళ్ళో అర్జెంట్ టెలిగ్రామ్ ఇచ్చే పని ఉంది. ఉంటా మరి. ఈసారికి ఎవరిదైనా చదివిపించుకో. చదివి పెట్టండమ్మా, చదివి అయ్యో, నాకేమో చదువు రాదు. ఈ ఉత్తరం ఇప్పుడు ఎవరు చదివించుకోవాలి? పిల్ల నువ్వులేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. రే కొడక, ఇలా రారా. బాబాయ్ మన కోతి గంతులు చూసాడా ఏంటి? చూసుంటే ఈ రోజు అయిపోయా. బాబాయ్ నేను చదువుకున్నాడువే కదరా? చదువుకున్నాను బాబాయ్. ఈ ఉత్తరం కాస్త చదివి పెట్టరా. ఉత్తరమా బాబాయ్? ఉత్తరమేరా. నాకేమో చదువు రాకపోయా, ఈయనేమో చదవమంటున్నాడు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలా. ఉత్తరమా బాబాయ్? ఉత్తరమేరా. ఉత్తరమా? ఉత్తరం 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 చదివేరా అంటే అలా చదివి పెట్టరా. బాబాయ్ అక్షరాలు సన్నగా ఉన్నాయి, అర్థం కాలేదు. చదివే వేల పడుతుంది బాబాయ్. చదివి పెట్టరా నాన్న కొంచెంసేపు. బాబాయ్ అమ్మ పని చెప్పింది, చేయకపోతే కేకేస్తుంది. ఉంటా మరి. బాయ్ బాబాయ్. బాయ్. అయ్యో, వాడు చదివి పెడతా అంటే వాడు చదవకపోయా. ఇప్పుడు ఎవరు చదివించుకోవాలో ఏమో. హలో మామా, సైన్ బాగా వస్తాం. వస్త్రం వీడు మన లింగం లాగా ఉన్నాడు. చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్ సినిమాకు ఫస్ట్ షో రాకపోతే ఎలా చెప్పా? రే అల్లుడు లింగం. అల్లుడు లింగం అన్నాడు, కనపలేదు. మామూలు మర్చిపోక నా ఒక టికెట్ వేసి పెట్టు, వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? సైన్ బాగా వెళ్తున్నాను మామా. ఉత్తరం కాస్త చదివి పెట్టేసారా నాన్న. మా దోస్తులు వెయిటింగ్ మామా. ఏంగా చదివి పెట్టేసారా. చదువుతా ఉండు మా. నాకేమో చదువు రాకపోయా, మా చదువు ఏదో చేసి మేనేజ్ చేద్దాం. ఉత్తరం మామా? ఉత్తరమేరా. ఉత్తరమా? ఇదేందబ్బా పియా. ఓహో, ప్రియమైన అల్లడా. ప్రియమైన అల్లుడికి సుబ్బయ్యకి, ప్రియమైన అల్లుడు సుబ్బయ్యకి. నాకేరా చదువురా. చదువుతా ఉండేమ్మా. చదివి పెట్టరా నాన్న. హలో మా వచ్చిండాడు మామా. చదివి పెట్టేసారా. వచ్చిండాడు మా. వస్తున్నా. అయ్యో, మా సమయానికి ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు మా పొరువే పూడ్చుండ్రండి. అక్కడ నా భార్యకి ఎలా ఉందో ఏమో. మా మామయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ కడ నుంచి ఈ కడ దాకా ఇప్పుడే ఆ పేడంతే దెబ్బ దాకేసి వచ్చా. మళ్ళీ ఈ చెత్త అంతే దెబ్బ దాకేయాలంటే నా కోపిక లేదు. ఇంకా రత్నం మూకినట్లేదే. దాని ఇంటిపై నూకేద్దాం. ఎవరెవరది? మా కాంతమ్మ వదినలాగుందే. మా కాంతమ్మ వదిన. చెప్తా నీ పని. మొన్న తిరుపతి కొండకెళ్ళాం, చెప్ప పెట్టుకున్నా వెళ్తారు. ఇద్దరు ఒకటే వెళ్తా. దొరికే వేరు. చెప్తా నీ పని. ఎప్పుడు రాసుకొని దూసుకొని తిరుగుతావు. వదినే అనేసి చెప్తా. వదినే, ఓ వదినే, చెప్తా నీ పని. కాంతమ్మ వదినే, రత్నం వదినే. ఏమి ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదేంటి? ఓ రత్నం వదినే. ఏమైంది పుల్ల మాట్లాడుతున్నావు పొద్దున్నే? ఒకసారి పిలిస్తే వినపడదా వదిన? ఎన్నిసార్లు పిలిచాలి నిన్ను? పొద్దునే కంపలు ఉన్నట్టు ఎందుకు అలా అరుస్తావు ఇంటికి వచ్చి? ఎంత పని అయిపోయింది వదినే. ఏమైంది? ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎక్కసమంతా నీ ఇంటి ముందు వేసేసింది. కాంతమ్మ ఎందుకు అలా చేసింది నాకు తెలిసే దాని గురించి. అమాయకురాలు కాబట్టి ఎట్టున్నా నా 2 కళ్ళతో చూసాను వదినే. నమ్మకపోతే వచ్చి బయటకు వచ్చి చూద్దురా. సరేరా. చూడు ఇంతుండే చెత్త ఇంత అయిపోయిందో. కాంతమ్మని. ఏ కాంతమ్మ, ఏ కాంతమ్మ, ఏమైంది వదినే? ఏమైంది వదినే? ఏంటే ఇది? ఏంటే అది? అదంతా చెత్త నన్నేం చేయమంటావు? నా ఇంటి ముందు ఎందుకు వేసావే? అదంతా నేనేసారని నీకెవరు చెప్పారు? నువ్వు కాకపోతే ఇంకెవడు వేస్తాడే? ఇదంతా నీకు ఆ పుల్లమ్మేగా చెప్పింది. మర్యాదగా దాని సంగతి పక్కన పెట్టి మర్యాదగా వచ్చేది. నాకు తెలిసే అది మీ ఇంటికి
ఇంటికి వెళ్ళి రావడం నేను చూశాను. ఏంటి కాంతమ్మ నా పైకి చెప్తున్నావు? ఏంటే 24 గంటలు పుల్లలు పెట్టడమేనా నీకు పని? 24 గంటలు వచ్చి నీకు బద్దకమైందిగా అసలు ఇంటి ముందే చెత్త అంతా మా ఇంటి ముందే వేసేసావు, అది అడగడం తప్ప? నీకెప్పుడు బద్ధకమే ఉండదు కదా, అందుకే పుల్లలు పెట్టా కూర్చుంటావు. పొద్దున్నే ఆడలతో పెద్ద గొడవ అయిపోయింది. ఏంటి అసలు గొడవ? దాని ఇంటి ముందే కసం నా ఇంటి ముందే వేసింది. అయినా మీరు చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళమే, ఇలా చేయకూడదని మీకు తెలుసు కదా. చేసే పనులు అలా ఉన్నాయన్నయ్య. సరే గాని ఉత్తరం కాస్త చదివి పెట్టండి. ఉత్తరమా అన్నయ్య? చదివి పెట్టండి, వెళ్ళాలి, పని ఉంది. దానికి ఒక్కటేనా అన్నయ్య పనులుండే? నాకు లేవా? నువ్వు తీసుకోవే. నీ ఇద్దరికి ఒక్కటేనా పనులున్నాయి, నాకు లేవా అని? నువ్వే చదువుకో, వెళ్ళు. ఉత్తరం చదివి పెట్టమంటే ఒక్కరు చదవగాని కొట్లాడటానికి మాత్రం ముందుంటారు. ఇప్పుడు ఉత్తరం ఎవరు చదివించుకోవాలో ఏమో నాకేమీ అర్థమే కావట్లేదు. చిచ్చి, వీళ్ళిద్దరికి పని పాటనే లేదు. 24 గంటలు మా ఇంటి మీదే వచ్చేస్తారు. చిచ్చి, ఈ పుల్ల మాకు ఎప్పుడు పుల్లలు పెట్టే పని. ఈ రత్నం మాకు ఏమైందో సడన్ గా వదినే తిరుగుతా అని ఇన్ని రోజులు. చిచ్చి చిచ్చి ఆంటీ కొద్దిగా ఏం చూసుకునేలేదు మీరు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని వెళ్తున్నావు? నోటికి అంత మాట్లాడమేనా? అయినా నువ్వు ఆ పార్వతమ్మ కొడుకువే కదా? అవునా ఆంటీ? ఆంటీ ఏంట్రా అత్త అని పిలవకుండా? సరే ఆంటీ. మళ్ళీ ఆంటీ అంటావు, అత్త అని పిలవు. సరే అత్త. సరే గాని ఆ గుడ్డలను మర్చుకొని మళ్ళీ ఊరి మీద తగలడు. అయ్యో చిచ్చి, నిద్రలేసి ఎవరి మొహం చూసినానో ఏమో. పొద్దున్నే కాంతమత నోట్లో పెట్టచ్చా, దానికి మా అమ్మ చెప్పిన విలేజెస్ అంటే తీసుకొస్తుంది. చి ఐ హేట్ విలేజెస్. చిచ్చి, పొద్దున్నే ఎవరి మొక్కం చూస్తానో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లెచ్చా. చిచ్చి, వీడు మన పార్థం కొడుకులాగా ఉన్నాడే. రే పార్థం కొడుక ఇలా రారా. చెప్పండి అంకుల్. నువ్వు పట్నంలో చదువుకున్నాడువే కదరా? అవును అంకుల్. ఈ ఉత్తరం కాస్త చదివి పెట్టరా. వాట్ ఇస్ దిస్? వాటేసుకోవడం కాదు నాయనా, ఉత్తరం చదివి పెట్టరా. యు మీన్ లెటర్? లెటర్ కాదు నాయనా, ఉత్తరం. ఓకే. అయ్యో, నాకేమో తెలుగు చదివేది రాకపాయా. ఈయనేమో తెలుగు చదవమంటున్నాడు. ఇంగ్లీష్ అయితే ఎలాగోలా మేనేజ్ చేయగలుగుతా. సరేలే, ఎలాగోలా మేనేజ్ అయితే తప్పించుకునేద్దాం. అంకుల్ ఐ హావ్ సో మెనీ వర్క్స్. నో థాంక్స్. అయ్యో, ఇప్పుడు ఎలా చదివించుకోవాలి ఉత్తరం? నాకేం అర్థమే కావడం లేదు. ఏందయ్యా ఎక్కడ పనులు అక్కడే పెట్టేసి దిగులుగా కూర్చున్నావు? ఏ లేదురా, మీ తాత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, చదివి పెట్టడానికి ఒక్కడు లేడు. నేను చదువుతా. నీకు చదువు వచ్చారా? వచ్చు. సరే చదివి పెట్టరా. ప్రియమైన అల్లుడు సుబ్బయ్యకి మీ మామగారు రాయనున్నది, మీ భార్యని ఆసుపత్రిలో చేర్చారు. నువ్వు చదువురా. ప్రియమైన అల్లుడు సుబ్బయ్యకి మీ మామగారు రాయనున్నది, మీ భార్యని ఆసుపత్రిలో చేర్చాము. కాన్పు కష్టమైన చదవని దొంగడి పిల్లలు ముందుంటారు. నువ్వు చదువు నాయనా. ప్రియమైన అల్లుడు సుబ్బయ్యకి మీ మామగారు రాయనున్నది, మీ భార్యని ఆసుపత్రిలో చేర్చాము. కాన్పు కష్టమైన అన్నారు కానీ ఇద్దరు కవల పిల్లలు కవల పిల్లలు పుడితే మీకెందుకు రాయడు? పోండిరా పోండి. నువ్వు వచ్చి చూసుకో, ఇట్లు మీ మామయ్య రామయ్య. సుబ్బయ్య, ఓ సుబ్బయ్య. ఎవరు కేకేస్తున్నట్టున్నారే, ఏంటమ్మా ఇలా వచ్చారు? చదువుకున్నావా సుబ్బయ్య? చదువుకున్నానమ్మా. ఏంటి విషయం? నాకు 2 కవల పిల్లలు పుట్టారంటమ్మా, వచ్చి చూసుకోమని మా మామయ్య గారు రాశారు. ఇంతకీ అడిగేది మర్చిపోయా, ఉత్తరం ఎవరు చదివారు? నా కొడుకే చదివి పెట్టాడమ్మా. అందుకే సుబ్బయ్య పిల్లల్ని బడికి పంపించాలి కానీ బర్రెలు కాసుకునే కాదు. ఇంకటి నుంచి నేను ఎంత కష్టపడి పని చేసైనా వీళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివిస్తానమ్మా. సరే అయితే ఉంటా మరి. అలాగే అమ్మా. నైంటీస్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో మీకు తెలియజేశాం. ఏవైనా తప్పులుంటే మన్నించండి. ధన్యవాదాలు.